వాతావరణంలో మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మన శరీరంలో కూడా మార్పులనేది వస్తూ ఉంటాయి. అంటే చలికాలంలో, వర్షాకాలంలో ఎండాకాలంలో ఒక రకమైనటువంటి వ్యాధులు మనకు వస్తూనే ఉంటాయన్నమాట. అదేవిధంగా మన ఆవులు, పశువులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అక్కడ చూడండి అరుస్తూ ఉన్నాయి. సీమ ఆవులు దగ్గుస్తూ ఉంది. అందులోనూ మన లక్ష్మి ప్యూర్ హెచ్ఎఫ్ ఆవు గదా! అసలుకు ఈ వేడి తట్టుకోలేకపోతుంది. వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఎలాంటి వ్యాధులు తరచుగా వస్తాయి? వాటికి రెమెడీస్ ఏమిటి? ఇవన్నీ గూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చిద్దాం. చూడండి ఇప్పుడు ఎండ ఎక్కువైపోయింది కాబట్టి ఏం చేస్తున్నామంటే మన ఆవులన్నిటినీ ఈ మామిడి చెట్ల కింద కడుతున్నాము. చింత చెట్టు కింద కాకుండా ఈ మామిడి చెట్ల కింద ఇప్పుడు కడుతున్నాం అనమాట మన ఆవులను. చెట్టు కింద కానీ మనం ఆవులను కట్టినామంటే వేడి ఎక్కువ కాబట్టి ఇంకా మనకు ఆవులకు ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే 34-35 డిగ్రీలు సెల్సియస్కి వచ్చేసింది. లక్ష్మి ప్యూర్ హెచ్ఎఫ్ బ్రీడ్కి చెందిండేది. వెదర్లో కాస్తంత చేంజ్ వచ్చినా కానీ ఇమీడియట్గా ఇంపాక్ట్ అనేది మన లక్ష్మికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ అయిపోయింది. అక్కడ చూడండి దగ్గుస్తూ ఉందన్నమాట. ఆ వేడి తాపం తట్టుకోలేకుండా. అదేవిధంగా కొద్దిగా దగ్గు కూడా స్టార్ట్ అయింది. ఇంటి చిట్కాలు పాటిస్తే తగ్గిపోతుందండి. అది కేవలం మొదటి దశలో మాత్రమే, ఇనిషియల్ స్టేజ్లో. చూడండి అల్లము, అదేవిధంగా ఇంత బెల్లం రెండింటిని కొంచెం వేసి మనం తినిపిస్తాం. ఎందుకు అల్లం ఉపయోగిస్తామంటే అల్లంలో మీకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణం ఉంటుంది కాబట్టి ఆ లోపల ఉండేటటువంటి ఫ్లమ్ ఫామ్ అయి ఉంటుంది కదా, ఆ ఫ్లమ్ అంతా పూర్తిగా తీసేస్తుంది. ఈ దగ్గు వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే మేత కూడా తగ్గించేస్తుంది. సో ఎప్పుడైతే అల్లం వేస్తామో మనము జీర్ణక్రియ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. సో ఈజీగా ఫుడ్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ బెల్లం పెడతాను కదా, ఎందుకు అంటే ఆ స్క్రాచింగ్ సెన్సేషన్ ఉంటుంది గొంతులో. ఎప్పుడైతే బెల్లం లోపలికి వెళ్తుందో ఆ స్క్రాచింగ్ సెన్సేషన్ అంతా తగ్గిపోతుంది. ప్లస్ అల్లం గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినలేదు. ఎప్పుడైతే బెల్లం కలుస్తుందో ఆ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా మింగేస్తుంది. చూడండి హెచ్ఎఫ్ ఆవులతో వచ్చిన సమస్య ఇదే. వర్షం వచ్చినా తట్టుకోలేదు, ఎండ వచ్చినా తట్టుకోలేదు, చలికి తట్టుకోలేదు. ఇట్లా ఎండాకాలంలో మామూలుగా ఎండ తట్టుకోలేకుండా ఈ దగ్గు, ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. ఈరోజు చూద్దాము. ఇప్పుడు మనం బెల్లము, అల్లం పెట్టి చూసినాము. ఈ ఇంటి చిట్కాతో తగ్గిపోయిందంటే పర్లేదు, ఎక్కువగా ఉంటే మనం వైద్యుని సంప్రదించాలి. జానకిరామ్ ఎట్లుందప్ప లక్ష్మి? ఎందుకంటే నిన్న బెల్లము, అల్లం పెడితే కదా దగ్గు తగ్గిందా? దగ్గు అంతా తగ్గింది సార్. ఇప్పుడు కొద్దిగా పొద్దుట ఇంకా పొదుగు వాపు వచ్చినట్లుంది సార్. దీనికి పొదుగు వాపు వచ్చిందా? అవును సార్. ఎక్కువగా ఉంది వాపు? లైట్గా వచ్చినట్లుంది సార్. ఇప్పుడు స్టార్ట్ అయింది. సరే సరే, దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు డాక్టర్ నేను పిలిచేది ఈరోజు చూస్తాం. ఇప్పుడు దగ్గు అయితే తగ్గిపోయింది, బెల్లం అల్లానికి దగ్గు తగ్గింది కాబట్టి దీనికి కూడా పొదుగు వాపుకు కూడా ఇంటి చిట్కానే పాటించి చూస్తాము. తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ని పిలుస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే కలబంద, పసుపు, సున్నము, తమలపాకు, వక్కాకు వేసుకుంటాం చూడు, సున్నము, ఈ మూడింటిని కలిపి బాగా నూరి వాపుకు పూస్తాం. పూసిన తర్వాత రోజుకు 5 సార్లు పూయాల. అర్థమైందా? పూసి మళ్ళీ ఏం చేస్తావంటే ఈ పొదుగు ఉంది కదా, ఆ పొదుగు నుంచి బాగా వేపాకు నీళ్ళు ఉంది కదా, వేపాకు నీళ్లు బాగా ఉడికిచ్చేసి చల్లార్చిన తర్వాత ఆ వేపాకు ఉడికించుండే నీళ్ళతో పొదుగును క్లీన్ చేసేసి తరువాత బాగా ఆరిన తర్వాత నీ చేతులు బాగా కడుక్కొని ఇప్పుడు నేను చూపించే పేస్ట్ రోజుకు 5 సార్లు పోయి అట్లా 3 రోజులు చేస్తాం. 3 రోజులకు మూడో రోజు తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ తగ్గిపోతాం. ఓకే పద. చూడు ఇది అది 2 కట్ చేసుకో. పొట్టు తీయకూడదు. ఈ ముండ్లు ఉంది చూడు, ఈ ముండ్లు మాత్రం కట్ చేసేయాలి. అంటే కలబందకు ఇరువైపులు ఉండేటటువంటి ఆ ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళును తీసేసి ముక్కలుగా చేసుకుంటాను ఆకులను. ఇప్పుడు పసుపు ఒక 50 గ్రాములు వేసుకుంటున్నాము. చాలు. తర్వాత ఒక 15 గ్రాములు మనము తాంబూలంకి వేసుకుంటామే వక్కాకు, ఆ వక్కాకు వేసుకునే సున్నం, నోటికి వేసుకునే సున్నం వేసుకోండి. మంచి ఎర్ర కలర్కి వస్తుంది.
కలబంద, పసుపు, సున్నం కలిపి నూరిన తర్వాత ఈ విధంగా జిగటగా ఎరుపు రంగులోకి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ మందును మనం పూస్తాం. ఇంకా బాగా నూరాలి, కొద్దిగా నూరి పూసుకోవాలి. ఆ ఆకులు తీసే పైన దాంతో ఇంకొంచెం ఎత్తుకో. తయారు చేసినటువంటి ఈ మిశ్రమాన్ని పేస్ట్ను ఆవుకి ఎక్కడైతే పొదుగు వాపు వచ్చిందో అక్కడ పూస్తామన్నమాట మనం. ఈ విధంగా పూసినాము అంటే రోజుకు ఒక 5 సార్లు ఈ విధంగా 3 రోజులు పూసినాము అంటే ఆ వాపు మొత్తం తగ్గిపోతుంది. అక్కడ చూడండి, అక్కడే వచ్చిండేది ఇప్పుడు మన ఆవుకు పొదుగు వాపు. ఇప్పుడు ఎక్కడే మామూలుగా ఎప్పుడు పొదుగు వాపు వస్తూనే ఉంటుంది. సో మనం ఈ చిట్కా పాటించి ఒక 2 రోజులు చూద్దాము. 5 సార్లు పూయాలి రోజుకు. నీకు దాదాపుగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమి ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కదా, పాలేమైనా గడ్డలు కట్టిందా? ఇంకా ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం పూసేక ముందు పాలు మొత్తం పిండేయాల. పొదుగులో ఇంత కూడా పాలు ఉండకూడదు. ఏమవుతుందంటే ఉంటే మళ్ళీ అది గడ్డలు కట్టి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఎంత టైము, 2:30, ఒక 5 గంటలకు పోయి, సరేనా? రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత 7 గంటలకు ఒకసారి, 10:30కు ఒకసారి, 1 గంటకు ఒకసారి, 4కు ఒకసారి, నువ్వు వెళ్ళేటప్పుడు ఒకసారి. అప్పటికప్పుడు కట్ చేసుకో, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకోవద్దు. ఏం పెద్ద విషయం ఏం కాదు. నీకు కలబంద ఎంత కావాలంత ఉంది. పసుపు మళ్ళీ సున్నము మన ఇక్కడే ఉంది కాబట్టి క్లీన్గా నూరేసి పూసేసి, సరేనా? ఓకే. అదేవిధంగా ఇప్పుడు మామూలుగా ఈ పొదుగు వాపు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పొదుగును చాలా వరకు బాగా క్లీన్ చేసుకోవాలి. మన ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలంటే మర్దన చేసినాము అంటే ఆ పొదుగు వాపు, ఆ పొదుగు దగ్గర చాలా వరకు ఆవులకు ఉపశమనం అనేది లభిస్తుంది. దాంతోపాటు ఈ వేపాకు చెప్పినాను కదా, సర్వరోగ నివారణి. ఈ ప్రకృతి వ్యవసాయంలో సర్వరోగ నివారణకి ఏదైనా విరుగుడు మందు ఉంది అంటే అది వేపాకు అనమాట. వేపాకు నీళ్ళను బాగా ఉడికిచ్చి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత లేకపోతే చల్లగా అయిన తర్వాత ఆ నీళ్ళతో పొదుగును కానీ మనము శుభ్రపరిచినాము అంటే మీకు ఆ ఇన్ఫెక్షన్ను మళ్ళీ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా కానీ తగ్గుతుంది అనమాట. ఇవన్నీ కేవలం ఇంటి చిట్కాలు. మొదటి స్టేజ్లో అంటే రోగము ముదరకు ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రోగం ముదిరితే పదే చెప్తున్నాను, వీటికన్నిటికీ తగ్గదు, మనం వైద్యుని సంప్రదించాల్సిందే అనమాట. ఎలాంటి సిమ్టమ్స్ అయినా దగ్గు కానీ, అదేవిధంగా పొదుగు వాపు, ఇలాంటివి రెగ్యులర్గా వచ్చే వ్యాధులు, ఆవులకు రెగ్యులర్గా వచ్చే వ్యాధులను మనం ముందుగా పసిగట్టినామంటే ఎక్కువ మెడికల్ ట్రీట్మెంట్ లేకుండా మనం తగ్గించుకోవచ్చు అనమాట. సేమ్ మనకు జ్వరము, దగ్గు వచ్చేక ముందు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి కదా, ఆ సిమ్టమ్స్ బట్టి మనము ఇంటి చిట్కాలు పాటిస్తే ఏ విధంగా తగ్గుతుందో మన ఆవులకు కూడా అంతే అనమాట. మనకు పొదుగు వాపు కానీ వచ్చిన వెంటనే ఏ విధంగా కనుక్కుంటామంటే ఇక్కడ పొదుగు అనేది వాచి ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మేతలో ఎలాంటి మార్పులు తీసుకోవాలి అంటే కూడా చెప్తాను చూడండి. కాస్త బెల్లము, వెల్లుల్లి రెమ్మలు, ఒక 5 రెమ్మలు మీరు కానీ రోజు మేతలో కానీ లేకపోతే ఈ విధంగా కసువులో లేకపోతే కుడితిలో కానీ కలిపి పెట్టినారు అంటే ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, సాధ్యమైనంత వరకు తగ్గుతుంది అనమాట. ఇవన్నీ మేము రెగ్యులర్గా చేస్తాం కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను.